రూల్ సంగతి నేను చూసుకుంటా, అర్జెంటుగా నిధులు విడుదల చేయాలి అంటూ కేటీఆర్ చెప్పారు. ఇందులో నా పాత్రే లేదు. ఇది ఫార్ములా ఈ కేసులో ఏసీబీకి అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం. దాంతో వీరిద్దరినీ కలిపి విచారించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వచ్చే నెలలోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కేసులో ఏటూగా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను మూడోసారి విచారించారు. 6 గంటల పాటు 60 ప్రశ్నలు సంధించి వాంగ్మూలం నమోదు చేశారు. తాజా విచారణలో ఎఫ్ఈఓ కంపెనీకి నగదు బదిలీ, నిబంధనలు ఉల్లంఘనలపైనే ఎక్కువగా ప్రశ్నించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని అరవింద్ కుమార్ మరోసారి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లింపులో తన ప్రమేయం లేదని, ఆ పని చేయాలంటూ కేటీఆర్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారని చెప్పినట్లు తెలుస్తోంది. బిజినెస్ రూల్స్ తో పాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పినా అవన్నీ కేటీఆర్ చూసుకుంటాననడంతో ఫండ్స్ రిలీజ్ చేశామన్నారు. 45,71,00,000ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తాజాగా అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది. వీరిద్దరి స్టేట్మెంట్లు వేర్వేరుగా ఉండటంతో ఇద్దరిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసులో అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.